Dear friends, he just said that representatives of 24 organizations are here. Congratulations to all of you for being part of this exercise. So regarding Shekhar Reddy Garu, when I was Commissioner of Police Hyderabad from 2013 to 16, that was the first time we happened to meet during the meetings of the Hyderabad Security Council. For traffic management, for cyber security, for CCTVs, so many other initiatives were taken up. So we thought, why not do that in Hyderabad city also? So Hyderabad City Security Council also was initiated. World Global Building Councils, they all started thinking that environment is going into a wrong direction. So all of us need to bring in our efforts. The foundation that you are going to put in is going to play a very important role at this point of time. One is digital disruption, the technology which is really, a lot of people talk so many things, but it's really taking us into a new dimension, which we have to see where it is. The second problem all of us knows is global warming, climate change. Assumes charge as the National Chairman of CII, Indian Green Building Council, IGBC. I extend my heartfelt congratulations to him. His leadership comes at a critical time when sustainability is not merely an option but a global necessity. Today's theme, driving scale, innovation and adoption of green and net zero building, is both timely and transformative. India stands at a pivotal moment in its development journey as we aspire to become a 3 trillion economy. ఐజీబీసీ స్టార్ట్ అయ్యి 25 years అయిపోయింది. 25th year సెలబ్రేట్ చేసుకుంటున్నాము. జీరో నుంచి స్టార్ట్ చేసాము. అప్పుడు మనం యూఎస్లో ఉండే రేటింగ్ వాడుకునే వాళ్ళం. తర్వాత సబ్సిక్వెంట్గా మనం 32 రేటింగ్స్ మన ఓన్ మన ఇండియన్ క్లైమేట్ ప్రకారం మనం రేటింగ్స్ డెవలప్ చేసుకున్నాము. తర్వాత నెట్ జీరో వేస్ట్, నెట్ జీరో వాటర్, నెట్ జీరో ఎనర్జీ కూడా డెవలప్ చేసుకున్నాము. అప్పుడు మనము 25 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు గ్రీన్ మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12,500 గ్రీన్ మెటీరియల్స్ మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాము. గ్లోబల్ సర్టిఫికేషన్ ఏజెన్సీతో కొలాబరేషన్ తోటి వీటన్నిటి కూడా గ్రీన్ ప్రో అనే ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా, దేశంలో ఎక్కడ పోయినా, ఏ హార్డ్వేర్ షాప్లో పోయినా, బిల్డింగ్ మెటీరియల్ షాప్లో పోయినా గ్రీన్ ప్రో అనే ఐజీబీసీ ఒక లేబుల్తో మీకు గ్రీన్ మెటీరియల్ దొరుకుతుంది. మీరు అది వాడవచ్చు. అది మంచి మెటీరియల్. అది అంటే దాంట్లో రీసైకిల్డ్ కాంపోనెంట్ ఉంటుంది. అది ప్రొడ్యూస్ చేసినప్పుడు వేస్టేజ్ తక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం గ్లోబల్లీ 80 గ్రీన్ కౌన్సిల్స్ ఉంటాయి. వీఆర్ ఆల్ ప్రౌడ్ టు సే ఈ 25 yearsలో మనం చేసిన ఒక కెపాసిటీ బిల్డింగ్తో కానీ, అవేర్నెస్తో కానీ, గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్తో కానీ అక్రాస్ ద కంట్రీ 14 states ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. మనం ఇప్పుడు 18,000 ప్రాజెక్ట్స్ మన రిజిస్టర్ అయినాయి. దానికి మొత్తం చూసుకుంటే ఫుట్ ప్రింట్ అంటారు. గ్రీన్ ఫుట్ ప్రింట్ అనే ఒక పారామీటర్తో మనం ఏ కంట్రీ ఏ స్టేజ్లో ఉంది, ఏ కౌన్సిల్ చెప్పగలుగుతాము. మనం 18.56 billion square foot గ్రీన్ ఫుట్ ప్రింట్ మన దగ్గర రిజిస్టర్ అయింది ఐజీబీసీలో, విచ్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ గ్లోబలీ. మనం ప్రపంచంలోనే 80 కౌన్సిల్స్లో మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. మేబీ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ మీడియా, ఎవ్రీబడి సపోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ, అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానివ్వండి, ఎవరు ఇండస్ట్రీస్ అన్నీ కూడా కోఆపరేట్ చేస్తే మేబీ మై టర్మ్ 2 years టర్మ్లో మనం గ్లోబల్లో టీ లీడర్ కావచ్చు. మనమే ఫస్ట్ పొజిషన్ రావడానికి ఆస్కారం ఉంది. మనం అందరం కూడా ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్లనే మనం సర్వైవ్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.